అందరికీ నమస్తే అండి. మొన్న సండే మేము భీమవరం వెళ్ళామని చెప్పాము కదండీ! భీమవరం నుంచి మేము అంతర్వేది వెళ్దామని అనుకున్నాము. అంతర్వేదికి వెళ్ళటానికి మాకు భీమవరం నుంచి నరసాపురంకి బస్సుకొచ్చామన్నమాట. బస్సు నుంచి మళ్ళీ అక్కడి నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటది. వాళ్ళేమన్నా కిలోమీటర్ ఉంటది. అయితే ఆ కిలోమీటర్ మేము కొంచెం వాక్‌లాగా చేద్దామని అయితే నడిసొచ్చేసామండి. అక్కడి నుంచి ఒక బోర్డ్ ఉంది. అంటే ఈ బోర్డ్ నుంచి అవతల లంక వైపు దిగాలనమాట మేము. అయితే ఇది వచ్చేసి మనిషికొచ్చేసి రూ. 20 ఛార్జ్ చేశారండి. అంటే అప్ అండ్ డౌన్ వచ్చేసి రూ. 40 అనమాట. అటు నుంచి అటు సకినేటి లంకో ఏదో అనుకుంటా ఆ ఊరి పేరు. ఆ ఊరి దగ్గరికొచ్చేసరికి ఆ ఊరి దగ్గరికొచ్చేసరికి మనకొచ్చేసి ఆటోలుంటాయి. అంటే మనకు అప్ అండ్ డౌన్ వచ్చేసి రూ. 160 తీసుకున్నారు. అయితే ఈ బోట్ షికార్ అయితే నాకు చాలా నచ్చిందండి. నేను ఎందుకంటే ఫస్ట్ టైమ్ అనమాట ఇలా ఎక్కటము. నాకు చాలా కొత్తగా అనిపించింది. నేను ఒక్కసారే వెళ్ళాను అంతర్వేది. ఆ ఒక్కసారి కూడా చాలామంది అంటూ ఉంటారు, మీరెప్పుడు ఎక్కడికో అక్కడికి వెళ్తూ ఉంటారు అని. 7, 8 సంవత్సరాలు దేవుడు పిలుపు లేనిదే మనం ఎక్కడికి వెళ్ళలేమండి. అయితే అంతర్వేది చూసే కళ్ళకి అదృష్టం ఉండాలి. కొంతమంది చాలా ఉంటాయి వెళ్ళాలి అని అనుకున్నాము, ఇది కూడా ఉంటాయి, అయినా కూడా ఎక్కడికి వెళ్ళలేరు అనమాట. నాకైతే ఆ దేవుడి ఇచ్చింది బయలుదేరిపోయాము. ఒక టెంపుల్ అక్కడ ఆటో దిగిన తర్వాత మాకు ఎదురుగా ఆవైతే వచ్చేసింది. ఆ సెకండ్ లంక దిగిన తర్వాత మాకు అక్కడ నుంచి ఆటోకి రూ. 80 ఛార్జ్ తీసుకున్నారు. టైం దిగేసిన తర్వాత చూస్తున్నారు ఆవైతే మాకు ఎదురుగా వచ్చింది. దానికి మా దగ్గర అరటిపళ్ళు ఉంటే మేము తిరిగి వెళ్ళాలి అంటే చాలా అయితే అంతర్వేది దర్శనం అయితే మాత్రం మాకు అనుకోకుండా జరిగిందంటే ప్రయాణం అనుకోలేదు. భీమవరం వెళ్ళొచ్చేసి రిటర్న్ వచ్చేద్దాము అని అనుకున్నాము. మేము లోపలికి అయితే వెళ్ళిపోయాము. గుడి మాత్రం చాలా ఖాళీగా ఉందండి. ఎందుకంటే అప్పటికే టైం అయిపోయింది కాబట్టి 5:30 అవుతుంది. అయితే మేము గుడిలోకి అయితే వెళ్ళిపోతున్నామండి. దర్శనం కూడా అసలు చాలా బాగా జరిగింది. దర్శనం మాకు చాలా బాగా జరిగింది. ఎందుకంటే గుడి చాలా ఖాళీగా ఉంది. అక్కడున్న పూజారి గాళ్ళు కూడా మేము ఎక్కడి నుంచి వచ్చాము అది ఇది అని అంతా అడిగారు. ఇలాగ పలానా విజయవాడ నుంచి వచ్చామండి అని చెప్పేసరికి, సరే అమ్మ ఇంకా ఒక గంటో ఏమో కట్టేస్తారంటే, అయితే ఫిబ్రవరిలో దీనికి సంబంధించి కళ్యాణం జరిగిద్దంటండి. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కళ్యాణం. అయితే లోపల అంతా చూసుకొని మేము పొద్దున్నుంచి అయితే టిఫిన్ చేసాం కానీ భోజనం చేయలేదు. అయితే అక్కడ 5:30, 6 అయినా కూడా భోజనాలు పెడుతున్నారు. అయితే మేము అక్కడ కూడా భోజనం చేసేసి కాసేపు కూర్చొని మళ్ళీ తిరిగి వెళ్ళాలి కాబట్టి బయటకు వచ్చేస్తున్నామండి. అసలు గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉంది, చాలా బాగుంది. 8 సంవత్సరాలు చూసిన గుడికి ఇప్పుడున్న గుడికి చాలా మార్పులు చేశారు. అసలు ఎంత ప్రశాంతంగా ఉంది అంటే అంత ప్రశాంతంగా ఉంది. నాకైతే నిజంగా ఆ రోజు లక్ష్మీ నరసింహస్వామి నడుచుకుంటూ మమ్మల్ని తీసుకెళ్ళినట్టయితే అనిపించింది. ఎందుకంటే మేము అనుకోని ప్రయాణం చేశాము. చాలామంది అంటూ ఉంటారు, మీకేముందిలే మీరు ఎలా తిరుగుతారు, మీరు ఏదనుకుంటే అక్కడికి వెళ్ళిపోతారండి. దేవుడు ఆజ్ఞ లేనిదే మనం ఆ గుళ్ళో కూడా కాలు పెట్టలేవండి. అది నేను నమ్మే సిద్ధాంతం అనమాట. మనకి దేవుణ్ణి చూడాలి అని మన కళ్ళకి రాసి పెట్టుంటే మాత్రం ఖచ్చితంగా అది ఆయనే రప్పించుకుంటాడు. దాదాపు నేను 8 సంవత్సరాల నుంచి వెళ్ళాలి అనుకున్న నా కోరిక మొన్న ఆదివారం అయితే తీరింది. అక్కడి నుంచి అయితే మా దర్శనం అయిపోయింది. మళ్ళీ అక్కడి నుంచి బీచ్ కూడా చూపిస్తానన్నాడు ఆటో అబ్బాయి. అక్కడి నుంచి మళ్ళీ మేము బీచ్కి స్టార్ట్ అయ్యాము. బీచ్ అంటే అప్పటికే మాకు టైము 6:20 ఏమో అవుతుంది. అయినా కూడా గబగబా చూసుకొని ఎలాగో ఇంత దూరం వచ్చాం కాబట్టి కాళ్ళు చేతులు కడుక్కొని అయితే మళ్ళీ అక్కడి నుంచి మా ప్రయాణం స్టార్ట్ అయ్యిందండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.